హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే డే ఇన్ మై లైఫ్లో స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా టీ పెట్టుకొని తాగాలి కదా కంపల్సరీ. ఇంకా అదైతే టీతో స్టార్ట్ చేశాను వీడియో అయితే. ఇంకా టీ అయిపోయినాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇక్కడ దీపం పెట్టేసుకున్నాను. ఇంకా దీపం పెట్టేశాక ఇంకా చెప్పాను కదా బాబుకి పాపకి బాగాలేదని చెప్పి కొంచెం పర్వాలేదు, ఇప్పుడు సెట్ అయింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సేమియా ఉప్మా చేశాను వాళ్ళిద్దరి కోసం అని చెప్పి. ఇంకా చేశాక తినేసాక బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమైతే మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నామండి. వెళ్ళి తెచ్చుకున్నాక వెళ్ళామంటే 2 వీక్స్ వరకు ఇంకా ఏ ఇబ్బంది లేకుండా 2 వీక్స్కి సరిపడా కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుంటామండి. ఇంకా తెచ్చుకున్న కూరగాయలు అన్నీ బయట తీసి పెడుతున్నాను. కూరగాయలకి వెళ్ళి రావడం కాదు కానండి, అవి తీసుకొచ్చాక అక్కడ సర్దేటప్పటికి పెద్ద పని సరిపోద్ది. వెళ్ళి వచ్చేంత కష్టం అనిపిస్తుంది, కానీ ఇవన్నీ తీసి ఒకటి సర్దుకునేటప్పటికి చాలా కష్టం అయిపోద్ది. ఇంకా అవన్నీ తీసి పెట్టేసుకొని అంతా క్లీన్ చేసుకొని ఒకటి సర్దుకుంటే సరిపోద్ది. ఇక్కడైతే జామకాయలు తీసుకొచ్చానండి. అవి ఇంకా పాడైపోయి ఏంటన్నట్టు అనిపించింది, అందుకని చూస్తున్నాను. అలాగని అవైతే పాడవలేదు, బాగానే ఉన్నాయి. ఒకసారి సడన్గా చూసేటప్పటికి ఇదేంటి నేను తీసిన ఫ్రెష్ తీసుకొచ్చా కదా, ఇవేటి ఇలా అయిపోయాయని చూసాను. అవి కూడా నా చేతి తెంచి నేను బ్యాగ్లో వేసాను, అందుకని చెప్పి అలా చూస్తున్నాను. ఇంకా అవి పాడైపోయాయి అనుకుంటే మా ఆయన ఒక 2 వేస్తాడు, ఎందుకంటే నేనే అవి తీసి పెట్టాను బ్యాగ్లో, అందుకని చెప్పి. ఇక్కడైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి గట్టి పనికి వస్తాయని చెప్పి స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాను. ఇంకా నా వాయిస్ అయితే సెట్ అవ్వట్లేదండి, కొంచెం దగ్గు కూడా బాగా వస్తుంది, అందుకు వాయిస్ ఆగి ఇస్తున్నాను. మాట అటుదిటి ఏమైనా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా కూరగాయలు మొత్తం మా బ్యాగ్లో అవన్నీ తీసి ఆ ఫ్రిడ్జ్లో ఎక్కడొక్కడ సర్దుకునేటప్పటికైతే సరిపోద్ది. ఇంకా పిల్లలకైతే పర్వాలేదండి, ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకా పాప కంటే బాబుకే చాలా డేస్ పట్టేసింది ఇంకా తగ్గడానికైతే. ఇంకా జ్వరం తగ్గింది అనుకుంటే జ్వరం ఉన్న టైంలో జలుబు కానీ దగ్గు కానీ ఏమీ లేదు. జ్వరం మొత్తం పూర్తిగా కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత ఇంకా జలుబు దగ్గే వచ్చేసాయి. ఇంకా ఆటిపోయిన మళ్ళీ ఒళ్ళు వేడెక్కిపోవడం, జ్వరం రావడం అయిపోయింది. ఇన్ని డేస్ కూడా బాబుకి అయితే చాలా ఇబ్బంది పడిపోయాడు పాపం. ఇంకైతే నిన్నటి నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి అని చెప్పి ఇంకా స్కూల్కి వాళ్ళ డాడీ తీసుకెళ్ళి 1 గంట సేపు ఉంచి ఎగ్జామ్ రాసాక ఇంకా తీసుకొచ్చేసాడండి. మధ్యాహ్నం వరకు అయితే ఉంచలేదే, కొంచెం నీరసంగా ఉంటాడు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎండలు కూడా బాగున్నాయి అని చెప్పి వెళ్ళాక ఇంకా 1 అవర్ ఎగ్జామ్ రాసాక ఇంకా మేడంకి పర్మిషన్ తీసుకుని అయితే తీసుకొచ్చేసారు ఇంక ఇంటికైతే. చూసారు కదా, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కవర్లో అవన్నీ బయట పెట్టాను. ఇంకా వాటికి వేరు చేసి ఆనియన్స్ ఇవన్నీ తీసుకొచ్చాను. ఇంకా అందులో పెట్టేస్తే పాడవకుండా ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకునే కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్లో ఇంకా ఏ కూరగాయలు పెట్టేసుకుంటే 2 వీక్స్ వరకు ఏం కూడా పాడవు. లేదా అన్నీ కలిపి ఒక ట్రేలో పెట్టేసామనుకుంటే ఇంకా ఒక పైన కూరగాయలు ఒకటి పడి ఇంకా మొత్తం పాడైపోతాయి ఫ్రిడ్జ్లో ఉన్నా. కానీ దానికి కూరగాయల కవర్స్, నెట్ కవర్స్ ఉంటాయి కదా, అందులో పెట్టుకున్నామంటే 2 వీక్స్ వరకు ఏమాత్రం పాడవు. వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకెవరైనా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇక్కడైతే చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ఒకటి క్లియర్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లో కనేసి మార్కెట్కి మార్నింగ్ వెళ్ళినప్పుడు ఆకుకూరలు కూడా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి పాలకూర తీసుకొచ్చాను. ఇక్కడైతే పప్పు పాలకూర వండాను లంచ్లోకి, వడియాలు వేపేసాను. ఇంకా పప్పు అయితే పోపు పెట్టుకుంటున్నాను ఇక్కడ. అప్పటికే అవన్నీ సర్దుకునేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఆకలి అంటున్నారని చెప్పి ఫాస్ట్గా అయితే లంచ్లోకి పప్పు పాలకూర తొందరగా అయిపోద్దని చెప్పి అది పెట్టేసి వాటితో పాటు వడియాలు వేపేసి ఇచ్చేస్తే పిల్లలు తినేసారు. ఇంకా నాన్ వెజ్ పెట్టడానికి కూడా లేదు కదా, ఇంకా ఒంట్లో బాగాలేదని చెప్పి మరి ఇంకా ఇలాంటివి పెట్టాలి కదా. అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసాక 2 గిన్నెలు ఉంటే తోమేసి కాసేపు పడుకుంటే మళ్ళీ సాయంత్రం లేసాక ఇంకా ఈవినింగ్ రొటీన్ ఉంటుంది కదా, అందుకని చెప్పి నీట్గా ఎక్కడొక్కడ వాష్ చేసి పెట్టుకుంటున్నాను సామాన్లు అయితే. ఇంకా ఈ 1 వీక్ అయితే పిల్లలకి బాగోకపోవడం వల్ల షాప్ కూడా వెళ్ళలేదు. ఇంకా ఈ 1 వీక్ కూడా షాప్ ఇంకా క్లోజింగ్లోనే ఉంది. ఇంకా రేపటి నుంచి అయితే వెళ్ళాలి. రేపు నుంచి వెళ్ళి షాప్ అయితే ఓపెన్ చేయలేని డేస్ అవ్వడం వల్ల మళ్ళీ పిల్లల్ని ఇంటికి షాప్కి ఏం తిప్పుతాం, ఇబ్బంది పడ్డం అని చెప్పి ఇంకా బాగోకపోవడం వల్ల ఎక్కడికి తీసుకెళ్లకుండా అయితే షాప్ కూడా తీసుకెళ్లకుండా నేను కూడా షాప్కి వెళ్ళలేదు. ఇంకా షాప్ క్లోజ్ చేసి అయితే ఉన్నాను. ఇంకా ఈవినింగ్ అయితే 4:30 ఇలా అయ్యింది. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే ఇల్లు వాకిళ్ళన్నీ ఊడ్చుకోవాలి కదా, అంత నీట్గా ఊడ్చుకున్న తర్వాత సాయంత్రంకి అయితే మళ్ళీ ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఇవన్నీ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ నైట్కి పిల్లలకి డిన్నర్ చేసి పెట్టి అంతా చేసుకునేటప్పటికి సరిపోద్ది. ఇంకా చెప్పాను కదా, బయట అయితే చివరి వరకు ప్లేస్ ఉంటుందండి, అంత వెడల్పు అయితే రాదు కానీ కొంచెం పొడుగ్గా ఎక్కువ ఉంటుంది. తుడిచేటప్పటికి కాస్త టైం పట్టేస్తుంది, వెడల్పు లేకపోయినా పొడుగు ఎక్కువగా ఉంటుంది. అదంతా క్లీన్ చేసేటప్పటికే సరిపోద్ది అయితే. ఇక్కడ
ఇంకా యూట్యూబ్లో వాచింగ్ అవర్స్ అయితే 4 వీడియోస్ 5 వీడియోస్ పెట్టాను కదా లాంగ్ వీడియోస్కి. ఈ వీడియోస్కి అన్నీ కలిపి 4000 అవర్స్కి అయితే 1 అవర్ కవర్ అయిందండి. ఇంకా 1 అవర్ కవర్ అయింది 4 వీడియోస్ కంటే. అలాంటిది ఇంక ఎన్ని వీడియోస్ పెడితే 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలో అర్థం కావడం లేదు. ఇంకా పిల్లలకి బాగుపోవడం అయితే మరి ఇంకే వీడియోస్ కూడా తీయలేదు. లేదంటే రోజుకో కంపల్సరీ లాంగ్ వీడియో అయితే పెడదాం అనుకున్నాను, కానీ మరి ఇంకా తెలిసిందే కదా పిల్లలకి బాగోకపోతే మరి ఇంకా మనకేం కూడా తోచదు. ఇంకా ఇంట్లో ఏం చేసేదాన్ని కాదు. పిల్లలతో చూసుకునేటప్పటికి వాళ్ళకి సిరప్లు అవి ఇవి చేసి ఇంట్లో వాళ్ళకి తినడానికి చేసేటప్పటికి ఇంకా టైం సరిపోయేది. ఇంకా చేసాక వాళ్ళ పడుకోబెట్టి అది ఇది చేసుకునేటప్పటికి ఇంకా టైం అయిపోయేది. ఇంకేం వీడియోస్ అయితే షూట్ చేసేదాన్ని కాదు. పిల్లలకి బాగోకపోతే అసలు మనసేం బాగోదండి. ఇంకేం చేయాలో తెలియక ఇంకా అసలు ఫోన్ కూడా ముట్టుకునేదాన్ని కాదు. ఏం వీడియోస్ అయితే చేయలేదు. ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం అంతా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా బయట అంతా నీట్గా ఊడ్చిన తర్వాత ఇంకా లోపలైతే ఊడ్చేసుకుంటే టైం అయిపోద్ది. ఇంకా ఈవినింగ్కి అయితే చాలా వరకు వీడియోస్ అయితే 20% వరకు సబ్స్క్రైబర్స్ చూస్తున్నారండి. 80% వరకు అన్సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే మొత్తం అంతా నీట్గా ఊడ్చేసాను. ఇంకా బయట అంతా నీట్గా ఊడ్చుకున్న తర్వాత లోపలికి వచ్చి ఇంకా అదంతా ఊడ్చేసుకుంటున్నాను. చూసారు కదా ఈవినింగ్ టైం అయితే ఇంకా ఇంట్లోకి చాలా లైటింగ్ వస్తుందండి. ఈవినింగ్ 6 వరకు ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఇంట్లో బాగుంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా అంత కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా ఇంట్లో అయితే సింగిల్ బెడ్రూమ్ అయినా సరే అంత నీట్గా కన్వీనియంట్గా ఎక్కడక్కడ ఉంటాయి. ఇంకా వెంటిలేషన్ ఇంకా గాలి వెలుతురు బాగా వస్తుంది ఇంట్లోకి అయితే. రావడం వల్ల వేసవికాలం అయినా సరే పెద్దగా వేడి అనిపించదు, చల్లగా గాలి వేస్తుంటుంది. ఇంకా సాయంత్రం వరకు అయితే చూస్తున్నారు కదా గాలి చాలా బాగా వేస్తుంది. ఇంకా నీట్గా చెత్తలన్నీ ఊడ్చేసుకుంటున్నాను. ఊడ్చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి ఈవినింగ్ అయితే మరి ఇంకా స్నాక్స్లోకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే పనులు చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ ఆ రోజు మార్నింగ్ చెప్పాను కదా కూరగాయలకి వెళ్ళేటప్పుడు అయితే స్వీట్ కార్న్ తీసుకొచ్చానని చెప్పాను కదా. ఇంక ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పిల్లలకి ఇంకా అవి స్నాక్స్లా చేసి ఇచ్చేద్దాము, ఉడకబెట్టి ఇచ్చేద్దామని చెప్పి ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడకపెడుతున్నాను. ఇక్కడ పొట్టు తీసేసుకొని మనం అవి ఉడకపెట్టేటప్పుడు అందులో మనం సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్కి బదులు కల్లుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం స్వీట్ కార్న్ అనేది టేస్ట్ మారుతుంది సాల్ట్కి ఉప్పుకి అనేది. ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఆ రోజు బాబుకి ఇంకా క్లియర్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయిపించి తీసుకొచ్చేసారు వాళ్ళ డాడీ అయితే. ఇంక ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇవి ఇచ్చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా అంతేనండి, డే ఇన్ మై లైఫ్ లాగా ఇంకా ఈ వీడియో అయితే చిన్నగా షూట్ చేశాను. ఇంక ఇన్ని రోజులైతే ఏం వీడియోస్ పెట్టలేదు కదా, ఇంకా అలా ఛానల్ ఉండిపోతుందని చెప్పి ఇంకా అలాగైతే కొద్దిగా ఇంకా గుర్తున్నంత వరకు షూట్ చేశానండి. చెప్పాను కదా పిల్లలకు బాగాలేదంటే ఇంకా మనం కూడా ఏం చేయలేము. ఇంకా పెద్దగా ఇంకా వీలున్నంత వరకు షూట్ చేసి అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.